హీరోయిన్ జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పరారీలో ఉన్న A1 కుక్కలు విద్యాసాగర్ను పోలీసులు డెహ్రాడూన్లో పట్టుకొని విజయవాడకు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్తో కలిసి ఐపీఎస్లు కుట్ర పన్ని జత్వానిపై తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్లో ఆ ముగ్గురి పేర్లు చేర్చినప్పటికీ వారి మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విద్యాసాగర్ కోసం ఆ ఐపీఎస్లు ఇదంతా చేయలేదని, అప్పటి ప్రభుత్వం ముఖ్య సలహాదారు సజ్జల ప్రమేయంతోనే ఈ తతంగమంతా నడిచిందంటున్నారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్ నుంచి రైలు అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు రిమాండ్ రిపోర్టుని కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పి సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, వారితో పాటు అప్పట్లో విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐగా ఉన్న సత్యనారాయణలను కూడా నిందితులుగా చేర్చారు. విద్యాసాగర్ తో అధికారులు కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ 5గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. అయితే ఎఫ్ఐఆర్లో ఇంకా సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని పేర్లు చేర్చలేదు. నేడో రేపో ఆ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అరెస్టు భయంతో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, తాను జత్వాని విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాడని కాంతి రాణా టాటా తన పిటిషన్లో పేర్కొన్నారు. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోలేదు. పి సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో కుమ్మక్కై కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులు పేర్కొన్నారు. మరోవైపు కుక్కల విద్యాసాగర్ కు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లున్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముంబైకి చెందిన కాదంబరి జత్వానీని గత ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. ఓ హీరోయిన్ ను అరెస్టు చేసి తీసుకొచ్చినా ఎవరికీ తెలియదు. అత్యంత రహస్యంగా అరెస్టు చేసి తీసుకొచ్చారు. దాదాపుగా నెలన్నర పాటు ఆమెను రిమాండ్లో ఉంచారు. ఈలోపు ముంబైలో ఆమె పారిశ్రామికవేత్త జిందాల్ పై పెట్టిన కేసులో పోలీసుల ఎదుట హాజరు కాలేకపోవడంతో ఆ కేసును కొట్టివేశారు. ఇందుకోసమే ఆమెను అరెస్టు చేశారని, జిందాల్ను రక్షించడం కోసం ఇదంతా చేశారన్న ఆరోపణలను జత్వాని చేస్తున్నారు. తనను అక్రమ కేసులో అరెస్టు చేసి వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జత్వానీపై కేసు నమోదు చేయడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తనకు తప్పుడు పత్రాలతో భూమి అమ్మారని కుక్కల విద్యాసాగర్ అప్పట్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అసలు జత్వాని ఎవరికీ భూమి అమ్మకానికి పెట్టలేదని, ఎవరికీ ఆమె డబ్బులివ్వలేదని తాజా విచారణలో తేలింది. ఆమెపై ఫిర్యాదులు కుక్కల విద్యాసాగర్ పేర్కొన్న వ్యక్తులే ఈ విషయాన్ని విచారణాధికారులకు చెప్పారు. తమకు జత్వానితో ఎలాంటి పరిచయం లేదని, ఆమె స్థలం అమ్మచూపలేదని స్పష్టం చేశారు. ఇలా జత్వానిపై తప్పుడు కేసు పెట్టడం కోసమే అందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడి వేధించారని తేలటంతో కేసులు పెట్టారు. అయితే జత్వాని లాంటి సెలబ్రిటీపై విద్యాసాగర్ కేసు పెట్టడం, దానికి ఐపీఎస్లు సహకరించడం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రధానంగా ఫోకస్ అవుతోంది. ముంబై పారిశ్రామికవేత్త జిందాల్ కోసం జగన్ ఆదేశాల మేరకే సజ్జల కాదంబరి విషయంలో చక్రం తిప్పారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తయితే ముగ్గురు ఐపీఎస్లతో పాటు సజ్జల కూడా జైలు పాలు కావటం ఖాయమంటున్నారు. ఆ భయంతోనే సజ్జల అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.